దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానం మనం వినబోతూ ఉంటుండగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి వాక్యం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుతూ చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ యొక్క సత్యవాక్యము ద్వారా నీ యొక్క సత్యమును, నీ క్రియలను, నీ మహిమను తెలుసుకోవటానికి మాకు మీరు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి వందనాలు. మీ ఆత్మ ద్వారా సమస్తమును మాకు గ్రహింపచేయండి. మీ కృపాహస్తములకు మమ్మలను మేము అప్పగించుకొంచున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఆయన సువార్త పరిచర్య ద్వారా మరి కొన్ని ప్రాంతములలో అనేక మంది మారు మనసు పొంది రక్షణ పొందేటట్లుగా మరి ఆయన తన పరిచర్యను జరిగించాడు. వారు ఏ ప్రాంతంలో ఉన్నారు అంటే పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు వారు ఒక యాత్రికుల వలె చెదరి ఉన్నారు. మరి వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనంటే, ఈ ప్రాంతంలో అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా దేశముల్లో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తును ఎన్నడూ చూడలేదు. కానీ ఆ యేసుక్రీస్తుని గురించి విన్నారు. ఆ వినినటువంటి దానిని బట్టి వారు మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు, వారు పరిశుద్ధపరచబడ్డారు. అందుచేత వారి జీవితంలో వారు కేవలము యేసును చూడకపోయినప్పటికీ ఆయనను గురించి అపోస్తలులైనటువంటి వారు చెప్పిన దాన్ని విన్నారు, విశ్వసించారు. అందుచేత వారి యొక్క జీవితంలో ఏమైంది అనంటే ఆత్మరక్షణ అనేటటువంటిది కలిగింది. ఆత్మరక్షణ పొందారు. తర్వాత చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం కలిగినటువంటి వారై వారు ఆనందిస్తున్నారు. ఈ చెప్పనశక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషము దేని వలన కలిగింది అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు జన్మించాడు, నా పాపములను పరిహరించాడు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచి నా పాప పరిహారార్థమై జన్మించినటువంటి ఆ ప్రభునందలి విశ్వాసము ద్వారా నేను రక్షణ పొందాను, పాప పరిహారం పొందాను. ఇప్పుడు నా జీవితంలో ఒక నూతనమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంది, నూతనమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంది అని వారు సాక్ష్యం చెప్పారు. అంచేత ఈ అపోస్తలుడైనటువంటి పేతురు వారు పొందినటువంటి ఈ గొప్ప అనుభవాన్ని గురించి చెప్తూ ఏమన్నాడంటే, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టేశారు. ఇక మీ హృదయాల్లో అంతవరకు మీ పితృపారంపర్యమైనటువంటి ఆ భక్తిభావం కానీ, ఆ యొక్క ఆచారయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక కర్మకాండలు కానీ అవి వ్యర్థమైనటువంటివి అని వారు గ్రహించారు. ఎలా గ్రహించారు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా వారు తమ పాత ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి వ్యర్థత, పనికిరానటువంటిది ఏదో వారు గ్రహించి వాటిని విడిచిపెట్టారు. తర్వాత అంతకుముందు వారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వెండి, బంగారము, కర్ర, కొయ్య మొదలైనటువంటి వాటి ద్వారా వారు విమోచించబడుతున్నాము అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. నేను నా పాపముల నుండి, పాప శిక్ష నుంచి విడిపించబడాలి అనంటే నేను బంగారము ద్వారా విమోచించబడతాను,
వెండి ద్వారా విమోచించబడతాను. మరి ఇంకా కర్ర, కొయ్యకాలు మొదలైనటువంటి వాటి యందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను విమోచించబడతాను అని అనుకున్నారో, అయితే వారి జీవితంలో అలాంటి ఆచారాలు నిర్వహిస్తూ ఉండారు. కానీ వారి జీవితంలో ఒక క్రొత్తదనము వచ్చినట్టుగా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక నూతనత్వం వారి హృదయంలో కలిగినట్టు వారు గ్రహించలేకపోయారు. తర్వాత ఇంకా వారికి చెప్పనశక్యము, మహిమాయుక్తమైనటువంటి సంతోషము వారికి కలగట్ల. వెండి, బంగారము మొదలైనటువంటి వాటిని వారి విమోచన కార్యక్రమంలో వినియోగిస్తూ ఉండారు. తర్వాత పితరుల నుండి వచ్చినటువంటి కర్మకాండలన్నీ వారు జరిగిస్తూ ఉండారు. అయితే నా పాపములు పరిహారమైనటువంటివి అయినవి అనేటటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞానం వారికి లేదు. తర్వాత వారి యొక్క జీవితంలో ఆనందం, గొప్ప ఆనందం కూడా కలగలేదు. ఎలాగ ఉండాలో అలాగే. అయితే అపోస్తలుడైనటువంటి పేతురు యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త వారికి ప్రకటించిన తర్వాత వారికి ఒక విమోచన గురించి చెప్తూ ఆయన ఏమన్నాడంటే, మీరు పైవాటి వలన ఎంతవరకు అనుసరించటం వలన ఏమాత్రం కూడా మీరు విమోచించబడలేదు, రక్షణ పొందలేదు, పాప పరిహారం పొందలేదు. చెప్పనశక్యము, మహిమాయుక్తమైనటువంటి సంతోషం కూడా మీ జీవితంలోనికి రాలేదు. కానీ అమూల్యమైనటువంటి రక్తము అనగా యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారు. ఆయన యొక్క రక్తము మన పాపములను పరిహరించింది అని మీకు సువార్త ప్రకటించినప్పుడు దానిని అంగీకరించారు. యేసు రక్తము మనకు పాప పరిహారంగా చెల్లించబడింది. ఆయన శిలువలో నా కొరకు చనిపోయాడు. అందుచేత ఆయన వలన నాకు పాప క్షమాపణ కలిగింది అని మీకు ఒక రుజువు వచ్చింది. ఎందుకు అనంటే ఇదివరకు వాటి ద్వారా రాలేదు, ఇప్పుడైతే వచ్చింది. ఎందుచేతనంటే మీరు పితృపారంపర్యాచారములు కానీ వ్యర్థమైనటువంటి రీతిగా వెండి, బంగారముల వలన కానీ అలాగ ప్రయత్నం చేయకుండా మీరు ఎలా ప్రయత్నం చేశారు అనంటే యేసు రక్తము ద్వారా ప్రయత్నం చేశారు. అంటే మీ ఆధ్యాత్మిక విమోచన కొరకు ఎంతవరకు వేటిని ఆధారంగా చేసుకున్నారో వాటిని ప్రక్కన పెట్టి మేము ప్రకటిస్తున్నటువంటి క్రీస్తునందలి రక్షణ గురించి మీరు తెలుసుకున్నటువంటి వారై మేము చెప్పిన దాన్ని నమ్మారు, దాన్ని విశ్వసించారు. అప్పుడు మీలో గొప్ప మార్పు వచ్చేసింది. తర్వాత చెప్పనశక్యము, మహిమాయుక్తమైనటువంటి సంతోషం వచ్చింది. పాప పరిహారం జరిగినట్టుగా ఇక నా మీద ఏ శిక్షా విధి లేదు అనేటటువంటి గొప్ప సంతోషం కలిగింది. దీనికి కారణం ఏంటంటే ఎందుక మీరు ఆచరించినటువంటి వాటికి ఇప్పుడు మీరు సువార్త విని రక్షణ పొందినటువంటి దానికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటి అనంటే ఈ సువార్త, ఈ యొక్క పాప పరిహారం అనేటటువంటిది అది అనుగ్రహింపబడినటువంటి మార్గం. అదేమంటే అమూల్యమైన రక్తము, నిర్దోషము నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇదివరకటి ప్రయత్నాల్లో మీకు విమోచన కలిగినట్లుగా మీకు అనుభవం లేదు. కానీ యేసు నామందు విశ్వాసం ఉంచి మీరు ఆయన చూడకపోయినప్పటికీ ఆయన చేసినటువంటి విమోచన కార్యమును బట్టి మీరు మా యొక్క సువార్తను విని పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ పొందారు. మీరు గొప్ప ఆనందం మీ హృదయంలోనికి, మీ జీవితంలోనికి వచ్చింది. కాబట్టి ఒకప్పుడు ఆచరించారు, ఒకప్పుడు అనుసరించారు, కానీ మీకు రిజల్ట్స్ ఏమీ లేదు, ప్రతిఫలం లేక ఆ యొక్క విమోచన మీరు అనుసరించటం వాటిని బట్టి ఏమి లాభం వస్తుందో అది మీకు అందలేదు. మీరు ఏమి ఆలోచించారో, ఏమి ఆశించారో,
విమోచించబడాలి, ఆత్మరక్షణ పొందాలి, దేవుని కలిగినటువంటి వారమై ఉన్నాము అని మీరు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. అయితే అది అప్పుడు కలగల, కానీ ఇప్పుడు కలిగింది. కారణం ఏమిటి అని అంటే, ఒక రక్తము దానికి కారణం. ఈ రక్తము అది అమూల్యమైనటువంటిది. ఈ లోకంలో ఎంత డబ్బిచ్చి కూడా దాన్ని కొనలేము. ముఖ్యంగా ఏమిటి అనంటే, అది ఇక్కడ దొరకదు. ఈ రక్తము ఎలాగా ఏర్పరచబడింది అనంటే, పరలోకమందున్నటువంటి దేవుడే తన స్వరక్తమిచ్చి మానవులను విమోచించడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు తన కుమారుడిని కన్యమరియ గర్భమందు ఆయన రూపు దాల్చేటట్లుగా ఆ గర్భంలో ప్రవేశింపజేశాడు. ఆ గర్భంలో ఆ యొక్క శిశువు మగ శిశువుగా రూపుదిద్దబడింది. ఆ గర్భంలో ఉంటున్నటువంటి ఆ నవమాసాల్లో ఆత్మ అయినటువంటి ఆ దేవుడు ఒక మానవ శరీరాన్ని ధరించాడు ఆ స్త్రీ గర్భములో. తర్వాత ఒక రక్తమును ఆయన యొక్క దేహములో సమకూర్చుకున్నాడు. అయితే ఆ రక్తము ఎలాంటిది? అమూల్యమైనటువంటిది. అలాంటి రక్తము ఈ లోకంలో ఇంకా ఎక్కడ లేదు. ఎంత డబ్బు ఇచ్చినప్పటికీ అది ఏర్పరచటం ఎవరికి మరి సాధ్యం కాదు. ఎందుకనగా ఆ రక్తములో ఏ దోషము లేదు, ఏ కళంకము లేదు. అలాంటి పరిశుద్ధమైనటువంటి రక్తం. ఆ రక్తము యేసుక్రీస్తు ప్రభువారు తన దేహంలో ఆయన పొందాడు, ఆయన జన్మించాడు, లోకరక్షకుడు పుట్టాడు. దేవుని యొక్క వర్తమానం అది. ఏమిటి అనంటే, ఈ లోకమును ఆ పాపము నుండి విమోచించడానికి యోగ్యమైనటువంటి పరిశుద్ధ రక్తము కలిగినటువంటి ఒక శిశువు ఈ లోకములో జన్మించాడు. ఆయన మరి ఈ లోకములో జన్మించి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా వారు విమోచించబడతారు. పాపము నుండి, శాపము నుండి, వారి యొక్క వ్యర్థమైనటువంటి రీతుల నుండి వారు విమోచించబడి వారు దేవునికి ఇష్టలుగా, పరిశుద్ధులుగా తీర్చబడతారు. వారు నిత్య జీవానికి అర్హులవుతారు. ఇది సత్యమే. అయితే పేతురు అంటున్నాడు, ఆయన అన్నటువంటి ఒక మాట ఏమిటంటే, విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచించబడినట్టుగా ఒక సాక్ష్యం వచ్చింది. అది మీరు ఎరుగుదురు. ఎవరో ఇక నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావు, మరి బాప్తిసం తీసుకున్నావు, నీకు పాప పరిహారం అయ్యింది అని ఎవరో చెప్తే మరి అట్లాగా అని అనటం కాదు. నీ మట్టుకు నీకే తెలుస్తుంది. ఎందుకనంటే ఆ యొక్క దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా, పరిశుద్ధుడిగా, నిష్కళంకుడుగా, నిర్దోషిగా, ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడిగా పరిశుద్ధ రక్తమును పాప పరిహారార్థం అర్పించేటటువంటి వానిగా ఆయన వచ్చాడు. ఆయన రక్తము నిన్ను, నన్ను, ప్రతి వారిని విమోచించింది. ఆ సంగతి ఏమంట వారికి అర్థమైపోతుందంట. యేసు ప్రభు ఆ పరిశుద్ధ రక్తం ద్వారా నా పాపాలన్నింటినీ కడిగివేశాడు. అది అర్థమవుతా ఉంది. వ్యర్థమైనటువంటి పితృపారంపర్యమైనటువంటి ఆ ఆచారాలు విలువలేనటువంటివి అని నాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఒక గ్రహింపు, మీరు ఎరుగుదురు అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయంలోనే 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకనికొకడు హృదయపూర్వకముగా మెక్కటముగా ప్రేమించుడి. అలాగా జన్మించినటువంటి వారికి ఒక నడిపింపు ఉన్నది. అదేమంటే
శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా వారు జీవిస్తూ ఉంటారు. అంతకుముందు మరి వారు అనుసరించినటువంటి ఆ మాటలు, వారు విన్నటువంటి ఉపదేశాలు ఇవన్నీ కూడా క్షయమైపోయేటటువంటి విత్తనం నుండి పుట్టినాయి. అయితే అలాగ జన్మించినటువంటి అనగా ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారి యొక్క జీవితంలో ఆ యొక్క నడవడిక ఎలా కలిగింది అనంటే అక్షయ బీజము అంటే ఎన్నడూ నశించనటువంటి దేవుని యొక్క వాక్యము అనేటటువంటి విత్తనం ద్వారా కలిగింది. కనుక ఈ లోకంలో భక్తి జీవితం చేసేటటువంటి వారిలో కొంతమంది మనుషులు తయారు చేసినటువంటి విత్తనాలు, మనుషులు తయారు చేసినటువంటి ఆచారాలు, పితృపారంపర్యమైనటువంటి నడవడికలు, కట్టడలు, పితృపారంపర్యమైనటువంటి మార్గము వెండి ద్వారా, బంగారం ద్వారా విమోచించబడవచ్చు. ఇలాగా వారి యొక్క జీవితంలో క్షయమైపోయేటటువంటి విధానంలోనే వారు కొనసాగుతూ ఉన్నారు. కానీ వారు పొందినటువంటి ఆ యొక్క విమోచన అది ఎన్నటికీ క్షయము కానటువంటిది, నిత్యము నిలిచి ఉండేటటువంటిది అనేటటువంటి అనుభవాన్ని వారు పొందలేకుండా ఉండాలి. ఎందుకనంటే వారు అనుసరిస్తున్నటువంటి మార్గము అది అక్షయ బీజము నుండి అనగా దేవుని వాక్యము ద్వారా కలిగింది కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా నిర్దోషము నిష్కళంకమునైనటువంటి గొర్రెపిల్ల వంటి పరిశుద్ధ రక్తము ద్వారా ఆ యొక్క విమోచనం అనేటటువంటిది కలగలేదు. కాబట్టి వారు ఏమైపోతూ ఉండారో వారి యొక్క నిరీక్షణ కోల్పోతూ ఉండారు. తర్వాత వారు జన్మించినటువంటి లేక వారు విశ్వసించినటువంటి విశ్వాసము వారికి ఏమీ ఫలితం ఇవ్వట్లేదు, నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది. మనము ఆశించినటువంటి పాప క్షమాపణ దొరకటం లేదు, మనము ఆశించినటువంటి ఇదిగో నీతియుక్తమైనటువంటి నడవడిక మనకు లభించటం లేదు అని అది క్షయమైపోయేటటువంటి బీజము. అది లోకము నుండి వచ్చినటువంటి మతాచారాలు, మత నమ్మకాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చేటప్పుడు ఆయన శాశ్వతమగు జీవము గల దేవుని యొక్క వాక్యము అనేటటువంటి ఆ యొక్క దైవ సంకల్పము, దైవ శక్తి, దేవుని యొక్క పరిశుద్ధత కలిగినటువంటి వాడిగా, దేవుని యొక్క రక్తముగా అపోస్తల కార్యములో రాయబడినటువంటిది ఏమంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము అని రాయబడింది. కాబట్టి ఈ రక్తము దేవుని రక్తం. ఈ లోకములో ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. అందుచేత ఈ రక్తము ద్వారా విమోచించబడినటువంటి వారికి ఒక ఆత్మసాక్ష్యం ఉంటుంది. మనము దేవుని యొక్క రక్తము చేత విమోచించబడ్డాము, మరి శాశ్వతమైనటువంటి విశ్వాస జీవితం మనము కలిగి ఉన్నాము అనేటటువంటి ఒక సాక్ష్యం ఉంటుంది. రోమా పత్రికలో 8వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెను. దేవుడు తన స్వరక్తము నా కొరకు ఇచ్చి ఆ రక్తము చేత నన్ను విమోచించాడు. ఆ రక్తము చేత నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డవలే నన్ను జీవింపజేస్తున్నాడు అని ఒక సాక్ష్యం ఉంటుంది. ఈ సాక్ష్యం ఎలాగ కలుగుద్ది అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తూ ఉంటాడు. మనం మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని ఇస్తాడు. అంటే ఆ దేవుడు మనలను తన ఆత్మ ద్వారా నీవు నా బిడ్డవు, నేడు నేను నిన్ను కన్నాను, నా ఆత్మ ద్వారా నా రక్తము ద్వారా నిన్ను తిరిగి జన్మింపజేశాను అని ఒక సాక్ష్యం మన హృదయంలో, మన జీవితాల్లో ఇస్తాడు. దీనివలన ఏమవుతూ ఉంటుందంటే శరీరమును ధరించి ఈ లోకములోనికి వచ్చి నా కొరకు పాప పరిహారార్థమై రక్తమును చిందించినటువంటి
ఆ యేసుక్రీస్తు ఆయన సజీవుడు, ఆయన ఈ లోకములో రక్తమాంసములు కలిగి జన్మించాడు అనేటటువంటి ఒక రుజువు కలుగుతాం. క్రిస్మస్ను గురించి ఆనందించాలి అని అంటే మరి ఆయన చూచి ఎలాగ మనం ఆనందించగలం? ఆయన యెరూషలేము దేవాలయంలో 8వ రోజు సున్నతి చేసి పేరు పెట్టినప్పుడు సిమియోను అనేటటువంటి ఒక దైవజనుడు అక్కడికి వచ్చి ఆయన ఎత్తుకుని ఆయన చూచి, నీవు సిద్ధపరిచినటువంటి రక్షణ నేను కనులారా చూచాను, నాదా సమాధానంతో నీ దాసుని పోనిమ్ము అన్నాడు. ఆ సిమియోను ఆత్మ ప్రేరేపితుడై దేవాలయానికి వచ్చాడు. దేవుడు ఆ యొక్క విమోచకుడిని పంపిస్తానని, విమోచకుడిని నువ్వు చూసేంత వరకు సజీవుడిగా ఉంటావని అతనికి వాగ్దానం చేశాడు. ఆ యొక్క విమోచకుడు ఆయన జన్మించాడు. 8వ రోజున సున్నతి చేయబడి పేరు కూడా పెట్టబడింది. అప్పుడు ఆయన వచ్చి ఆ శిశువుని ఎత్తుకొని ఏమన్నాడంటే, నాథా, నీవు సిద్ధపరిచినటువంటి రక్షణ నేను కనులారా చూచుతాను. అంటే ఎవని రక్తము ద్వారా, ఎవని రక్తము పరిశుద్ధమైనదో, ఎవని రక్తము నిర్దోషమైనదో, నిష్కళంకమైనదో, ఎవరి రక్తము ద్వారా సమస్త మానవులకు పాప పరిహారం జరుగుద్దో, ఆ రక్తము కలిగినటువంటి ఆ శిశువును నేను కనులారా చూచాను అని చెప్పి ఆ సిమియోను దేవుణ్ణి స్తుతించాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో క్రైస్తవులు అనంటే ఆ నిర్దోషమైనటువంటి ఆ గొర్రెపిల్ల లాంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి పరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి వారు. వారి జీవితంలో పూర్వకాలమందు ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి ఆరాధనలు, పరిచర్యలు ఉండవు. వారి యొక్క జీవితంలో వెండి బంగారముల ద్వారా ఏవో సమర్పించుకుని పాప పరిహారం పొందుదాము అనేటటువంటి ఆ విధానం, నమ్మిక ఉండదు. వారికి ఒకే ఒక్క నమ్మిక ఏంటంటే, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్లగా నా పాప పరిహారార్థమై పవిత్ర రక్తాన్ని చిందించడానికి పంపించాడు. ఆయన నామమున నా పాపములను ఒప్పుకుంటాను, ఆయన ఆత్మ ద్వారా ఆ పాపములను జయిస్తూ వాటి నుండి విమోచన పొంది నేను ప్రభు యొక్క రక్షణ కార్యంలో విశ్వాసం ఉంచుతాను. నేను ఆయన చూడకపోయినప్పటికీ ఆయన చేసినటువంటి గొప్ప కార్యమందు విశ్వాసం ఉంచుతున్నాను అని వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. అప్పుడు ఆ విశ్వాసమునకు ఒక ఫలము లభిస్తుంది. అలాగా విశ్వసించినటువంటి వారికి దేవుడు ఒక ప్రతిఫలం ఇస్తాడు. అదేమిటంటే ఆత్మరక్షణ ఇస్తాడు. తర్వాత వారిలో ఒక రుజువు కలుగు చేస్తాడు. నేను విమోచించబడ్డాను, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాను అని ఈ మానవ ఆత్మతో ఆ పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. అందును బట్టి వారు యేసుక్రీస్తు జన్మము ద్వారా నా పాపమును సంపూర్ణంగా పరిహరించి నన్ను పరిశుద్ధునిగా జీవింపజేసేటటువంటి ఆ ప్రభు, ఆ రక్షకుడు, దేవుని కుమారుడు, దేవుని రక్తము కలిగినటువంటి ఆయన ఈ లోకంలో అనుగ్రహింపబడ్డాడు అని వారు తెలుసుకుని ఎంతో సంతోషించి దేవుని స్తుతించి వారు దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఉంటారు. వారిని బట్టి అనేకులు యేసుక్రీస్తు జన్మము అది యథార్థము, ఆయన జన్మము ద్వారా ఇదిగో ఈ వ్యక్తి విమోచించబడి గొప్ప నీతిని అనుసరించి పరిశుద్ధునిగాను ఎల్లప్పుడూ ఆనందించేటటువంటి హృదయం కలిగినటువంటి వానిగాను జీవిస్తూ ఉన్నాడు అని అనేకులు తెలుసుకుంటారు. అలాగా నీ హృదయంలో, నా హృదయంలో ఆ ప్రభు ఒక పరిశుద్ధమైనటువంటి రక్తము కలిగి నిన్ను నన్ను విమోచించడానికి జన్మించాడు అన్నటువంటి సత్యము లోకానికి తెలియజేసేటటువంటి సాక్షులుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రాలు. ప్రభువు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక.
ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రాలు. 2000 సంవత్సరముల క్రితము పరిశుద్ధ రక్తమును కలిగి దైవ కుమారుడు, మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి దేవ మా కొరకు సిలువలో పాప పరిహారమును జరిగించారు, మీ రక్తమును చిందించారు. ఈ కార్యము ఆ దినాల్లో ఉండి నేను చూడలేదు, కానీ దేవా ఈ యొక్క సత్యమును విశ్వసించి నా పాపముల నిమిత్తము కూడా మీ యొక్క పరిశుద్ధ రక్తమును ఆశ్రయించినప్పుడు నా పాపములన్నీ క్షమించబడినవని, నా మీద ఏ దోషారోపణ లేదు అని, నేను నీ చేత నడిపింపబడుతున్నాను అనేటటువంటి ఆ యొక్క వాస్తవమైనటువంటి జీవితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. నేను ఎరిగినటువంటి వానినై ఉన్నాను. అందును బట్టి మీకెంతో స్తోత్రాలు. ఇటు మహిమ కలిగినటువంటి విమోచన ఇవ్వటానికి మీరు జన్మించినటువంటి మీ జన్మదినం బట్టి మీకెంతో వందనాలు. ఈ దినాల్లో ప్రపంచమంతా నీ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉంటుండగా దేవా, నీవు జన్మించడం ద్వారా ఎలాంటి మేలు కలిగిందో, మేలు కలగటానికి మీరు జన్మించారో ఆ మేలు పొందినటువంటి వారై ఆనందించేటట్లుగా నడిపించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించబట్టుకు ప్రతి వారికి సహాయం చేయును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీకు వందనాలు.